ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార పర్వం తుది దశకు చేరుకుంటా ఉంది. ఈ నేపథ్యంలోనే మరో వారం రోజుల్లో పోలింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల తుది దశకు చేరుకుంటున్న క్రమంలో జనసేన పార్టీ తరఫున పరిశీలకులు ఏఎం రత్నం గారు ఇవాళ తిరుపతికి వచ్చారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి వాతావరణం ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంటి భావన నెలకొనింది, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే దాని మీద ఇవాళ జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి పరిశీలకులు ఏఎం రత్నం గారు ఉన్నారు. అన్నడికి మరిన్ని వివరాలు తెలుసుకుని. సార్ నమస్తే సార్. ఇవాళ ఎట్లుంది పార్టీ పరిస్థితి ఎట్లున్నది? అంటే పార్టీ ఏర్పాటు చేసి 2014లో మీరు కూటమికి సపోర్ట్ చేశారు, మళ్ళీ 2019లో విడివిడిగా పోటీ చేశారు, మళ్ళీ ఇవాళ 2024లో మళ్ళీ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు, కూటమిలో కలిసి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వాతావరణంలో పరిస్థితి ఎట్లుంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎట్లున్నారు సార్? నేను గత వారం రోజులుగా ఈ తిరుపతి పరిసర ప్రాంతాలని అబ్జర్వ్ చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళు కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అందరూ మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరగాలని ఈ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధిస్తుంది, అది తథ్యం. ఎందుకంటే యూత్లో కూడా డ్రగ్స్కి అలవాటు పడి మందుకి, తర్వాత ఇది దేవుడుండే పట్టణం, అసలు ఇక్కడ ఇటువంటి కాలుష్యం పోవాలని ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు. నిన్న పోస్టల్ బ్యాలెట్లో కూడా కొంతమంది డబ్బులు ఇవ్వకపోయినా తీసుకోకుండా ఒక ఆవిడ ఓటేసి వచ్చి తిరిగి ఆవిడే పార్టీ పనికి నేను డబ్బులు ఇస్తాను ఖర్చు పెట్టానని చెప్పిందంట. సో ఇది ఎంతో పెద్ద మార్పు. ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ నిల్చున్నారు, పెద్ద మార్పు వస్తుంది, పెద్ద విజయంతో గెలుస్తారు. సరే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అంటే పోల్ మేనేజ్మెంట్ విధానంలో మేమే గెలుస్తాము, 175 మేమే గెలుస్తాము అనే ధీమాతో ఉన్నారు. అది ఎలా భావించాలి? పోల్ మేనేజ్మెంట్ విధానంలో మీకు అనుభవం లేదు కదా, దీన్ని ఎట్లా ఎదుర్కొంటారండి? ఏమైందంటే గతంలో నేను మీ సినిమాల్లో చూపించాం, అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ అయింది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే చాలామందిని వాళ్ళ కార్యకర్తల్ని నియమించి కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఓట్లని వాళ్ళు ఇండైరెక్ట్గా పదవి చేసి దొంగ ఓట్లు క్రియేట్ చేశారు. దాంతో ఖచ్చితంగా ధీమా గెలుస్తాం 175 అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి కొన్నిటిని తీయడం జరిగింది. కానీ అబ్జర్వర్స్ అందరూ స్ట్రిక్ట్గా ఎవరు అసలు ఓటు కాకుండా బయట వాళ్ళు వచ్చి ఓటు వేయనీయకుండా పరిశీలిస్తున్నారు గట్టిగా. సో అందువల్ల వాళ్ళకి ఇప్పుడు ఓటమి తప్పదు. ఖచ్చితంగా జనసేన, తర్వాత టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుంది. సార్, కొన్ని చోట్ల అంటే కూటమి నాయకులు పోటీ చేసే చోట కొన్ని అసంతృప్తులు కూడా నెలకొంటున్నాయి, ఈ మధ్య నెలకొనింది. దీన్ని ఎలా అధిగమించగలరు? రేపు ఓటింగ్ ప్యాటర్న్లో మీరు ఎలా అందరినీ కలుపుకొని రేపు ఓటింగ్ శాతం పెంచేందుకు ఏ విధమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ఏంటి సార్? ఈ అసంతృప్తులను ఏ విధంగా సంతృప్తి చేసే అవకాశం ఉంది? లేదు, ఒకసారి ఏమవుతుందంటే ఒక మార్పు అని వచ్చినప్పుడు వేవ్ వస్తే అక్కడ 5 ఏళ్ల పరిపాలన సంతృప్తిగా లేనప్పుడు ఖచ్చితంగా వచ్చే కూటమికే ఓటేస్తారు. ఆల్రెడీ మా జనంలోనే మార్పు ఉంది, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిల్చున్నారు, పెద్ద మెజారిటీతో గెలుస్తారు. అక్కడ వాళ్ళు ఏదేదో ప్రయత్నం చేసి ఏదేదో చేసి ప్రలోభాలకి లోన్ చేయాలనుకున్న ప్రజలు ఖచ్చితంగా, ఎందుకంటే కళ్యాణ్ గారు వెళ్ళి ఒక్కొక్క కౌలు రైతులకి ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత మత్స్యకారుల్ని పరామర్శించారు. ఎవరు ప్రతి కష్టజీవులందరికీ ఆయన తోడ్పడతారని వాళ్ళ గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ అబ్సల్యూట్లీ పెద్ద మెజారిటీతో పిఠాపురంలో గెలవబోతున్నారు. నేను యాక్చువల్గా పిఠాపురం వెళదాం అనుకున్నాను, కానీ కళ్యాణ్ గారు మీరు తిరుపతికి వెళ్ళండి, అది దైవస్థానం, మీరు అక్కడికి వెళ్ళి చూడండి అన్నారు. ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి చూసిన దానివల్ల ఖచ్చితంగా జనసేన పార్టీ అఖండ విజయంతో గెలుస్తుంది. సార్, ఇవాళ అధికార పార్టీ ఒక వాదన తీసుకొస్తూ ఉంది, అంటే కుటుంబంలో చిచ్చు పెడతా ఉంది. కూటమి నాయకులందరూ కలిసి అంటే ముద్రగడ పద్మనాభం కుటుంబంలో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో కానీ చిచ్చు పెడుతున్నారు ఉమ్మడి కుటుంబంలో అనే ఒక వాదన తీసుకొస్తూ ఉంది. దీన్ని ఎలా భావించాలి సార్? సార్, ఇప్పుడు రాజకీయం వచ్చిన తర్వాత ఎత్తుకు పై ఎత్తులు వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు సొంతగా దాంట్లో చిచ్చు ఎవరు పెడతారు? వాళ్ళు ఆయన పెట్టుకున్నారు. సో ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆయన మాట్లాడిన విధానం చూసి సొంత కూతురే విభేదించి
వాళ్ళే అన్నారు, ఎవరు చిచ్చు పెట్టలేదు, వాళ్ళే పెట్టుకున్నారు. చెడపకరా చెడిదరు అన్నట్టు వాళ్ళు చేసుకున్న గోతులు వాళ్ళే పడ్డారు. సార్ ఇప్పుడు వంగా గీత గారు అంటే మన పిఠాపురం కాన్స్టిట్యున్సీ సంబంధించి వంగా గీత గారు నేను స్థానికుడిని, మాకు ప్రాధాన్యత కల్పించండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానికేతరులు, రేపు గెలిచినా కూడా అందుబాటులో ఉండరు అనే వాదనను బలంగా వినిపిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? సరే, ఎదుర్కొని ఆల్రెడీ కళ్యాణ్ గారు నేను ఇక్కడే ఉంటాను, అక్కడున్న దేవాలయాల్ని, అది దత్తాత్రేయుడికి ప్రసిద్ధమైన మందిరం, దాన్ని డెవలప్ చేస్తాను అని అక్కడ ఒక ఇల్లు అదిగి తీసుకున్నారు, అక్కడ ఒక ఇల్లు కొనబోతున్నారు, అక్కడ కట్టబోతున్నారు, అక్కడ ఉండబోతున్నారు. స్థానికం ఎక్కడైనా మనసు ఉండాలి డెవలప్మెంట్కి. ఊరికి అక్కడ ఉండి ఏం చేయకపోతే జనం నమ్మరు, ఓట్లు వేయరు. ఇప్పుడు మోడీ గారు అలా చూస్తే ఆయన అహ్మదాబాద్, కానీ వారణాసిలో నిల్చున్నారు, గెలవలేదా, గెలిచారు. స్థానం ఏదనేది కాదు, ముందు డెవలప్మెంట్ కావాలి, ప్రజలు శ్రేయస్సు కావాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగు చేయాలి. సార్ ఇప్పుడు తిరుపతి పరిశీలకులుగా గత 2 రోజులుగా తిరుపతిలో తిరుగుతున్నారు. ఇక్కడ ఎట్లుంది సార్? కూటమి అభ్యర్థికిను వైసీపీ అభ్యర్థికి ఎలా తేడా ఉంది? ఇక్కడ తేడా ఏంటి? కూటమి పక్క ప్రజలు మొగ్గు చూపుతున్నారా ఏంటి? ఎలా మీ దృష్టికి ఎలాంటి అంశాలు వచ్చాయండి? నాకేమనిపిస్తుంది అంటే జనంలో చాలా మార్పు ఉంది. ఫెయిర్ ఎలక్షన్ జరిగితే అసలు ఏముండదు, అందుకనే భయం పుట్టి ఎలక్షన్లో జనరల్గా జరిగేది వాళ్ళు ప్రలోభాలకి లోబడి ఎలాగైనా సరే గెలవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. నేను కొన్ని మీటింగ్లకు వెళ్ళాను, అసలు విపరీతమైన అప్లాజ్ ఉంది. ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది. సార్ మీరు నిర్మాత, పెద్ద నిర్మాత, మీ నిర్మాణ మండలిలో కూడా మీరు నిర్మాతల్లో పనిచేస్తున్నారు. అలాగే ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక రకమైన పోకడ నెలకొనింది. అంటే అది కులపరంగా కానీ రాజకీయ పరంగా కానీ 2 వర్గాలుగా విడిపోయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయని తెలుస్తూ ఉంది. దీన్ని ఎలా భావించాలి? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీ ఇవాళ రాజకీయాల వల్ల విడిపోయే ప్రమాదం ఉందని భావించవచ్చా? అలా ఏం లేదండి, అది మీరు అంటున్నారు కానీ రాజకీయాల వల్ల ఇండస్ట్రీ ఏం విడిపోలేదు. కాకపోతే మాకు మొదట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో పాస్ చేశారు, టికెట్ ఇంతకు అమ్మాలి, అంతకే అమ్మాలి. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అసలు కోట్లు ఇన్వెస్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే 10 రూపాయలకి 20 రూపాయలకి టికెట్ అమ్మాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చారని దెబ్బకొట్టాలని అక్కడ కావాలని అలా చేశారు. కానీ ఎవరైనా అంతకుముందు గతంలో ఎవరు చీఫ్ మినిస్టర్ అయినా సరే ఫస్ట్ సినిమా పరిశ్రమను పిలిచి ఆదరించి ఏం కావాలో అవన్నీ చేసేవాళ్ళు, ఏ స్టేట్లో అయినా సరే. ఇవాళ మొదటి రోజు ఇది సినిమా కంపల్సరీగా, సినిమా బాగాలేకపోతే ఫ్రీగా చూపించిన ఎవరు రారు, అంతే కదా. ఇది బలవంతంగా ఎప్పుడైనా సరే ఒక వాటర్ బాటిల్ ఉంది, బాటిల్ తయారు చేసినప్పుడు దీన్ని 2 రూపాయలని వెల తయారు చేసేవాడు ఫిక్స్ చేస్తాడు. దాని మీద గవర్నమెంట్ పని ఏంటంటే కరెక్ట్గా ట్యాక్స్ కడుతున్నారా, దీన్ని కరెక్ట్ అయిన రేటుకి అమ్ముతున్నారో చూడాలి తప్ప నువ్వు ఇంతకు అమ్మాలి అంతకు అమ్మాలి అంటే. ఇప్పుడు బాంబేలో కానీ ఫారిన్లో కానీ అదర్ స్టేట్లో కానీ మొదటి రోజు 1000 రూపాయలు అమ్ముతారు, 500 అమ్ముతారు, 1500 అమ్ముతారు. జనం రాకపోతే తగ్గిస్తారు. లేకపోతే ఒకసారి నేను హైదరాబాద్లో ఫ్రీ టికెట్ అని ఇచ్చినా కూడా ఎవరు రాలేదు, ఎవరు సమయాన్ని వృధా చేసి సినిమా బాగాలేదు చూడరు. అలాంటి లక్షల మంది జీవనోపాధి కల్పించే ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ మీద కనిపెట్టి దాన్ని అలా చేశారు. అలాగో కళాకారుల్ని అలా చేయాలనుకుంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి లైఫ్ ఉండదు, బాగుండరు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ అనేది కొంతమంది చేతిలోనే ఉండదు, అంటే ఒక మాఫియా లాగా మూవ్ అవుతూ ఉందనే ఆరోపణ ఎంతవరకు నిజం సార్? అది సార్ ఇవన్నీ ఇప్పుడు నేను ఎలక్షన్ కోసం ఇండస్ట్రీ గురించి వేరే టాపిక్ మాట్లాడుతున్నారు. అలాగేం లేదు, డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ సప్లై, ఎవరికి డిమాండ్ ఉంటే ఎవరికి ఇది ఉంటే దాని మీద వెళ్తుంది. మాఫియా గీఫియాలు అనేవి లేదు. సినిమా బాగుంటే ఆడుతుంది, వ్యాపారంలో చేస్తుంటారు. ఇక్కడ మాఫియా గీఫియాలు అనేది ఆ టాపిక్ దీనికి సంబంధం లేదు సార్. ఇవాళ పోసాని మురళీకృష్ణ గారు మీకు కూడా తెలుసుంది, మీ సినిమా అతను కూడా ఒక నటుడే. కానీ ఇవాళ అతను చేస్తున్న ఆరోపణలు ఏ విధంగా భావించాలి? దాన్ని ఆరోపణలు అంటే జనసేన మీదనే ప్రత్యేకంగా అది మీరే చెప్తున్నారు కదా, జనసేన మీదనే ఆరోపిస్తున్నారని. అప్పుడు ఆయన ఒక పార్టీ కోసం కొమ్ము కాస్తున్నారని అర్థమవుతుంది కదా. ఇప్పుడు పార్టీ ఆయన రాజకీయంగా వచ్చిన తర్వాత ఏదో మంచో ఏదో చెడ్డో ఆలోచించి మాట్లాడాల్సిన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది, కానీ సినిమాకి సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిత్వం. ఆయన ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. కానీ జనానికి తెలుసు కదా ఎవరు ఎటువంటి వాళ్ళు, ఏది నిజం ఏది అబద్ధం అనేది. సో అది నిదానంగా బయటకు వస్తుందనే పరిస్థితి ఇది. సరే, రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే
ఫిలిం ఇండస్ట్రీకి డెవలప్మెంట్ ఏమైనా అవకాశం ఉంటుందా? రెండోది అంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇవాళ హైదరాబాద్కే పరిమితమైన ఫిలిం ఇండస్ట్రీ తిరుపతి, విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నాం. వస్తుంది, తప్పకుండా డెవలప్ అవ్వచ్చు. అంటే దాని కండిషన్ అని కాదు. ఒకప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం సౌత్ ఇండియా మొత్తం చెన్నైలో ఉండింది. తర్వాత వైజాగ్లో అయి ఉంటే వేరేలా ఉండేది, హైదరాబాద్లో సెటిల్ అయింది. అట్లాగే ఇప్పుడు పరిశ్రమ అంతా ఓవర్ నైట్లో మారదు, కానీ దానికి కావాల్సిన వనరులు, వసతులు, స్టూడియోస్ అన్నీ డెవలప్ అయితే నిదానంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన అమూల్యమైన సందేశం ఇది. ఇవాళ రత్నం గారు ఇచ్చినటువంటి సందేశం. ప్రధానంగా ఇవాళ రాజకీయంతో పాటు సినిమా పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలి, సినిమా పరిశ్రమ కూడా విస్తరించాలి అని పేర్కొంటున్నారు. రేపు ఎన్డీఏ కూటమికి అధికారంలోకి వస్తే ఆ దిశగా విస్తరించే అవకాశం ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.